మాలను కూడా చేసుకోమనండి. ఇప్పుడు మేము జన సమీకరణ అంటున్నారు కదా, ఇప్పుడు వచ్చిన వాళ్ళందరూ మ్యాక్సిమం ఇక్కడంతా ఎంప్లాయీస్, ఐటీ ఎంప్లాయీస్, సీనియర్స్, రాజశేఖర్ రెడ్డి గారి అభిమానులు, జగన్ అభిమానించే వాళ్ళందరూ వచ్చారు కదా. మరి మీరు డబ్బులు ఇచ్చినా కూడా మీ మీటింగ్లకి రావట్లేదని చెప్పేసి అందరిది అదే పని అంటే ఎలాగవుతుంది? వస్తే వచ్చారంటారు, రాకపోతే రాలేదంటారు. అసలు మీ బాధ ఏంటో నాకు ఇప్పటికీ కూడా అర్థం కావట్లా. మా నాయకుడు వచ్చినప్పుడు తెలంగాణలో ఆయనకున్నట్టు ఫ్యాన్ బేస్ చూసారు కదా, ఫ్యాన్ ఫాలోయింగ్ ఎలా చూసారు కదా. లేంటి పొద్దున ఎప్పుడో వస్తే మళ్ళీ తిరిగి ఆయన వెళ్ళిపోయేదాకా ఎవరు తిరుగుతారు? 1000 రూపాయలు 2000 ఇచ్చేవాళ్ళు అంతసేపు ఉంటారా తిండి తిప్పలు లేకుండా? అది రియల్ అభిమానం. మీకు ఆ రియల్గా అభిమానించేటువంటి అభిమానులు మీకు తక్కువ. సో మీకు తెలియనప్పుడు మీరు ఇలాంటి ఏమంటారు పనికిమాలిన నిందలన్నీ వేసి మళ్ళీ దాంట్లో ఒక డిబేట్ ఒకటి, పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ముందు రోజేనేమో వచ్చేస్తున్నాడు జగన్ గారు, అది ఇది ఆ కేసు ఈ కేసు అనండి. అసలు తీరా చూస్తే ఆ కేసు ఏముంది? ఆయన మొన్న లండన్కి వెళ్ళినప్పుడు మళ్ళీ తిరిగి వచ్చి నేను వచ్చానని సబ్మిట్ చేయడమే కదా. ఏదో ఏంటిది 2 నిమిషాలు వచ్చాడు, పెళ్ళికి వచ్చేసి తాళి కట్టేసినట్టు వెళ్ళిపోయాడు అని అంటే, ముందు రోజేమో మీరే గంటలు గంటలు నిల్చున్నారని మాట్లాడేది మీరే, మళ్ళీ ఇప్పుడు స్టేట్మెంట్లు ఇచ్చుకునేది మీరే. అసలు మీరు జర్నలిజాన్ని ఎంత దౌర్భాగ్యంగా మీరు ఇది చేసుకుంటున్నారు అనేది అసలు మీ ఛానల్ని చూస్తుంటే ఎంత ఊడిగం చేస్తున్నారా బాబు. ప్రజలకి ఏదైనా అవసరమైంది చూపించండి, అంతేగాని అనవసరమైంది మీరు భజన చేసుకునేది మీ ఛానల్లో చూపించినంత మాత్రాన ఎవరు చూడరు, ఎవరు వినరు కూడా.